హలో, ఇది కువైట్లో ఉన్న కాబా ఏరియా. ఎంత దారుణంగా ఉన్నాయంటే రోడ్లు లేవు, ఎవరికి రోడ్లు లేవు. మీకు ఆ ఇల్లులు మీకు ఎలా ఉన్నారో అర్థం కావట్లేదు. వాళ్ళు మరి దుమ్ము వస్తే మరి ఎలా సర్వే అవుతున్నారు? అమ్మ చూడండి ఎలా ఉన్నాయి ఇల్లు. రోడ్లు లేవు, ఎక్కడ రోడ్లు లేవు ఎవరికైనా. కనబడుతున్నాయా? చూడండి ఇది ఇల్లు. ఇల్లు నాకు తెలిసి గొర్రెలు మేపారు వాళ్ళు. ఇది డ్రైవర్ గారి రూమ్ అనుకుంటుంది. ముందు చూడండి ఆ వాటర్ ట్యాంకులో. అసలు రోడ్లు వీళ్ళకి, కానీ కరెక్ట్గా రోడ్డుకి ఎంతగా స్పేస్ అంత స్పేస్ కట్టుకున్నారు అందరూ. ఇల్లు చూడండి, ఇల్లు రెడీగా ఉంది. నాకు కొత్త, మీకు ఎంత కొత్త, నాకు అంత కొత్త. నేను భయపడితే వెళ్తున్నాను. ఈ పద్ధతులు ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఏదో కంపెనీ అనుకుంటా. వా బలిచి విత్తనం చూడండి. మీకు లారీలు కనబడుతున్నాయి ఇటు సైడు. అది బళ్ళు ఎప్పుడు బండు ఏంటిది, ఇంటర్నేషనల్ అంట. అబ్బబ్బబ్బా, ఇది చూడండి. ఇది ఈ కంపెనీ కానీ ఇది కూడా అదే సేమ్ కంపెనీ. చాలా బాగున్నాయి కదా. అబ్బా, అయితే ఎందుకైనా మంచి బాగా కలిసి వచ్చినాయి బళ్ళు మనకి ఈరోజు. మసీద్ ఇంకేమున్నాయి, స్పెషల్స్ ఏమైనా ఉన్నాయని చూద్దాం. ఇంకానే పొర్రపాటున కానీ బండి ఆగిపోయిందా మన కథ అయిపోయినట్టే. చూడండి అలా ఉన్నాయి ఏరియాలు. కాబా, ఈ ఏరియా పేరు కాబా. మరి ఇంత లోపల బాగానే మరి డ్రైవర్లు ఉంటారు వీళ్ళందరూ. నేను ఇప్పుడు ఇంకొక డెలివరీ తెగిలాను ఒకడికి. అక్కడైతే అలా ఎలా ఉందండి, అలా ఉంది. ఆ లోపల మేకలు, గొర్రెలు అన్నీ ఉన్నాయి లోపల. చాలా బాగుంది. ఇదిగోండి ఇల్లు చూడండి ఎలా ఉన్నాయి. కానీ స్పేస్ బాగా వదిలేరు వీళ్ళు, మంచి బాగా వదిలేరు స్పేస్ అందరికని రోడ్లకి. అసలు కొయ్యటోళ్ళేనా, లేకపోతే ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళ, లేకపోతే వాళ్ళకి సాలేలే ఇవన్నీ గెస్ట్ హౌస్ లాంటివి అంటారా? ప్రదేశం అంత వెరైటీగా ఉంది మాకు. ఇప్పుడు వచ్చాం మెయిన్ రోడ్డుకి. మెయిన్ రోడ్లో చూడు ఏమున్నాయి. ఎక్కేద్దాం మెయిన్ రోడ్డు. బాబోయ్, మేగులు గీగులు ఉన్నట్టు ఉన్న టైర్లో దిగిపోతే మన తోలు తీరిపోద్ది. అసలా భయంకరమైన రోడ్డు మంది. అది మెయిన్ రోడ్డు, కాబా మెయిన్ రోడ్డు ఇది. అంటే ఇక్కడున్న ఇల్లు మెయిన్ రోడ్డు ఇది. ఇక్కడ రోడ్లు లేవు కదా. ఇక ఇల్లు చూసారు, ఇల్లులన్నీ ఎలా ఉన్నాయి వెరైటీ. కానీ అసలు వీళ్ళు ఏంటో, వీళ్ళు పద్ధతి ఏంటో మనకు ఇప్పటికి అర్థం కాదురా బాబు. లొకేషన్లో చూస్తే అసలు ఎలా ఉందంటే భలే ఉంది. సొందరికి ఇల్లు ఇల్లుకి కనబడుతున్నాయి. ఇల్లు మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని చెత్త. ఇలాంటి ప్లేస్ ఉందని ఇప్పుడు అర్థమైంది మనకు కూడా. నేను సిటీ నుంచి బయలుదేరి 50 కిలోమీటర్లు చూపించింది. ఎంత లోపలికి ఎవడు ఉంటాడు రా నాయన అనుకున్నాను. కానీ ఇక్కడ ఉన్నారు ఇక వాటర్ ట్యాంకుల పక్కన, మసీద్ పక్కన వాటర్ ట్యాంకులు. ఇక్కడ వాటర్ లేదు నాకు తెలుసు. ఇక్కడ వాటర్ అందరూ కొనుక్కుంటున్నారు. ఇక్కడ ట్యాంకులు అయితే చచ్చిపోతారు అన్నమాట. ఇటు సైడ్ పచ్చన, ఇటు సైడ్ అంతా చూడండి. ఇటు సైడ్ గడ్డి ఏరియా అంతా. గడ్డి అమ్ముతున్నారు ఒంట్లు కనుకుంటా. గడ్డి అమ్ముతున్నారు ఒంట్లకి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇదే మెయిన్ రోడ్. ఇంక దీనికి మళ్ళీ దేడితే ఇంకేముండదు. ఇంక వ్యాపారం
ఇక ఆ రోడ్డు నుంచి కూడా ఇంకా మెయిన్ రోడ్లోకి వస్తున్నాం మనం. నీకు లెఫ్ట్ సైడ్ కనబడుతుంది ఆ గడ్డి అమ్ముతున్నారు. పెద్ద కార్లు వేసుకొచ్చి ఒంట్లకి ఆటలకి గొర్రెలకి గడ్డి కొనుక్కి వెళ్తున్నారు. వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు తల్లి మొత్తం ఒంగలొంగల కింద. ఎక్కడి నుంచి మనం రైట్ సైడ్ తీసుకోవాలి. ముందు మీకు కనిపించేదంతా ఎడారే, మొత్తం ఎడారే. కానీ ఇసుక తుఫాన్ వస్తే వీళ్ళు ఏమైపోతారా అని ఆలోచిస్తున్నాను నేను. ఎలా సర్వీ అవుతారా అని. ఏమంటే కనిపిస్తుందా రోడ్డు? మీకు ముందు ఎడారి చూపిస్తాను చూడండి. చాలా బాగుంది, చూడ బాగుంది. కానీ జర్నీ కష్టం. నైట్ పూట పిల్లలతోని, లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ అప్పుడైతే కష్టం. కెమెరా కూడా ఉన్నాయి ఇక్కడ, నీ పక్కన అంతే కెమెరా. అయ్యో ఏరియాలు క్లీనింగ్ లేదు, ఏం లేదు. అంటే సిటీ అంత కాదు, ఇది మొత్తం అవుట్స్కట్ కదా, అలాగే ఉంది. కొంచెం దారుణమనే చెప్పాలి. ట్యాక్సీలు అవుతున్నాయి ఇక్కడికి. అయ్యో ట్యాక్సీ, అది ఇలా ట్యాక్సీ ఇల్లు బాగుంటాయి. కనిపిస్తున్నాయా రెడ్ ఇల్లు? అదే వెరైటీగా ఉన్నాయి ఇల్లు అండి. ఇది మసీదు. రౌండ్ బోర్డులో ఉంది లెఫ్ట్. ఆ లెఫ్ట్ తీసుకుంటే అక్కడి నుంచి జర్నీ 40 నిమిషాలు ఉంది, 38 కిలోమీటర్లు. స్పీడీ లైన్. కెమెరాలు పడతాయి పట్టడం మనకు తెలియదు, కానీ నిండా పొక్కడ పోతే మొత్తం మీకు కనిపించింది అంతా ఎడారే. కనుచూపు మేనంతా ఎడారే. ఇంకది ఎడార్లని వైర్లు అన్ని పైకే వైర్లు, కింద వాళ్ళ భూమిలోకి వెళ్ళలేదు. ఇంక వైర్లు పైన ఇచ్చేసాడు మొత్తం. మీకు కనిపిస్తున్నాయి వైర్లని అన్నీ పైన ఇచ్చేసాడు. అసలు ఇవి కాదంట. సరిగ్గా చూడలేదు నేను, చూద్దా చూడండి ఆపి. ఈ రౌండ్ బోర్డు తిప్పాక చూడండి మీకు కనబడుతుంది. లారీ చూడండి, బెంచ్ ఉంది అక్కడ. బెంచ్ కనిపిస్తున్నాయి ఎడారి మీకు అందరికీ. అయ్యి బాబోయ్, ఈడి సైడ్ కూడా మనకి చేస్తలేదు. అది సావరది సాగు. మొత్తం ఎడారే. ఏదైనా ఎమర్జెన్సీగా ఉండే బలం అయితే చాలా కష్టం. ఇచ్చి 50 కిలోమీటర్ సిటీకి వెళ్ళి నువ్వు హాస్పిటల్ ఇవి చూడదు. 2 నెలలు తెలుసు హాస్పిటల్. మొత్తం మీ చూపు అంతా ఎడారి మీద ఉంటుంది. ఇంకా ఆ పక్కన రేక్ షెడ్లు, ఇల్లులు అవి అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. ఇంకా సప్లై ఇంకా వాటర్ నాకు తెలిసి ఆ వాటర్ ట్యాంకర్ దొరకకుండా పైన 300 ఇస్తారు. ఆరాంచుకుంటూ రోడ్డు గొతుకులు. నాదేమో కొత్త కారు, రోడ్డు చూస్తే భయం వేస్తుంది నాకు. మన ఇంటికడ ఏం కాదు, మన ఇంటికడ గోతులో పని ఏం కాదు, కానీ ఇక్కడ టైర్లు పేలిపోతాయి. చచ్చిపోయినంత పని అయింది. పైకి అంతా వెనకతా 48 కాస్తుంది ఈరోజు. కారు ఆగిందిగా మన బతుకు అయిపోయినట్టు. ఇంకా ఇది పక్కన హాస్పిటల్. ఇదిగో ఇది హాస్పిటల్ పక్కన రైట్ సైడ్ ఉంది. అది హాస్పిటల్, అది హాస్పిటల్. సారీ ఇందాక లేదనుకున్నాం కదా మనం. 57 బాబోయ్. చూసారు హాస్పిటల్? క్రేను.
వదిలేశారు. పని చేస్తలే కూడా తెలియదు. పని చేస్తలేదు, అది ఆపేరు దాన్ని. చూడడానికి బాగానే ఉంది ఏడారి, కానీ ఇంత లోపల కనుక డ్రైవింగ్ మీద కనుక వచ్చిందంటే మనం కర్మ కాలిపోయి కనుక తెలుసుకోకుండా వచ్చామా అయిపోయినట్టే మన బతుకు. అసలు వదిలేసుకోవడం ఇంటికి వెళ్ళి అసలు ఇక్కడే ఎంత భయంకరంగా ఉంది. ఇంకేమైనా మంచి కనపడితే చెప్తాను. లోపల కూడా రోడ్డు ఉంది. సార్ సరదాగా రోడ్డు వేసి వచ్చేద్దాం. మనం ఏముందో సార్ ఇటని తీసి వచ్చేద్దాం. ముందుకు వెళ్ళి ఏముంది లోపల దిగో, అవన్నీ రేక్ షెట్లు. సారీ ఫోన్ వచ్చింది. ఇక్కడ ఏదో ఉందబ్బా, ఇది ఏంటిది? ఇక్కడ 2 జెండాలు ఉన్నాయి. ఒకటి కోవిడ్ జెండా, ఇంకోటి ఏంటో చైనా పడితే ఎవరో కనపడుతుంది మీకు. కాబా ఫైర్ స్టేషన్ అంటది. ఫైర్ స్టేషన్ రైట్ సైడ్లో ఉంది. ఫైర్ స్టేషన్ మనం యూటర్న్ తీసిన వద్దాం కదా, మళ్ళీ చూపిస్తాను మీకు. చూస్తున్నారా? మళ్ళీ ఎన్ని ఇళ్ళే, మళ్ళీ ముందన్ని ఇళ్ళే. లొకేషన్ చూస్తున్నాను, లొకేషన్ రాంగ్ వేగా వెళ్ళిపోతున్నాము. ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే కూడా వెళ్ళిపోవచ్చు అంట. ఆ లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. సరే వెనక్కి వెళ్ళిపోదాం, ఎందుకు బొక్క. ఇందరికి సరే ఇందరికి వెళ్తున్నాడు. ఇలా ముందే ఆర్డర్ లొకేషన్ చూపిస్తుంది. మరి ముందు దారి ఉందంట. ముందుకెళ్ళి తిరిగేసి వెనక్కి వెళ్ళిపోతాం. ఆ రోడ్లోకి వెళ్ళిపోతాం, మళ్ళీ మెయిన్ రోడ్. కనబడుతున్నాయా? పక్కన ఉన్నాయని ఇల్లులే. అసలు చూడండి, పక్కన ఉన్నాయని దారుణంగా ఉన్నాయి. ఇదిగో మీకు చూపిస్తాను చూడండి. కనబడుతుందా? అయ్యో ఎన్ని మొత్తం అయ్యాయి ఇల్లులు. అదిగో మా స్టాండ్ కూడా అవుతుంది వేడి. టవర్లు చూస్తారు ఎంత ఉన్నాయి టవర్లు. అసలు సిటీలో అయితే మీకు ఒక్క వైర్ కనిపించదు సిటీలో, కానీ ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి. అసలు ఎన్ని లెక్కలు ఎన్ని ఉన్నాయి. మరి ఎన్ని దీనికి సంబంధించినవి అర్థం కావట్లేదు. హై వోల్టేజా లేకపోతే లో వోల్టేజా అంతేగా. ముందు లెఫ్ట్ సైడ్ రోడ్ చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్ రోడ్ ఉందా ముందు ఉంది. చూడండి అందరూ కనబడుతున్నాయా? డారీ చాలా ఎంత వీడియో అయిపోద్ది. 2 నిమిషాలు అయినట్టు ఆపేస్తాం. కనబడుతుందా పోలీస్ కోరు? మహానుభావులు ఇలా కాదు, ట్రాఫిక్ వాళ్ళు కాదు. ఇదంతా అడే ఇంకా ఎడారే. రైట్ సైడ్లో చూడండి, మీకు రైట్ సైడ్లో ఏదో ఉంది, ఏదో ఆటలో ఏదో ఉంది. అది అదిగో వెళ్తుంది చూడండి. ఫార్చునర్, ఇండియన్ టొయోటా కింగ్. మనం చూడండి పోలీసులు వెళ్తున్నారు. పవర్ స్టేషన్ ఇది
ఇంకేదో అనుకున్నా పవర్ స్టేషన్. మీకు ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి, లెఫ్ట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ ఇవన్నీ చూడండి, అవన్నీ కూడా వాళ్ళ ఇల్లులు అన్నమాట. స్పీడ్ వెళ్ళిపోతున్నా కనబడుతుందా స్లోగని, అవన్నీ వాళ్ళ ఇల్లులు అనమాట. ఇల్లులు అంటే ఇల్లులు కాదు, వాళ్ళు ఏదో వచ్చి అక్కడ నైట్ పార్టీ చేసుకుంటారు, లేకపోతే టీ గవతాయితో కొత్తారు వాళ్ళు. అవి ఆ పంచాయతీలు అయినా కనబడుతున్నాయా? స్లో వెళ్తాను కానీ ఇది 100 స్పీడ్ రోడ్డు. స్లోకి వెళ్తే వెనక నుంచి వచ్చి అవడం దెబ్బేయడం ఇంకో మనం అబ్బానాల్సి వస్తుంది. ఇది ఎడారి కథ, కాబా కథ ఇది. కాబాలో ఉన్న ఇల్లు, కాబాలో ఉన్న రోడ్లు, కాబాలో ఉన్న హాస్పిటల్, ఫైర్ స్టేషన్లు. బాగానే ఉంది కాడికి, కనిపిస్తున్నాయి మొత్తం వైర్లే. ఏదో జరిగింది చూడండి, ఫైర్ స్టేషన్ వాళ్ళు చూడండి అలా హడావిడికి వెళ్ళిపోతున్నారు. కనబడుతుంది మీకు లెఫ్ట్ సైడ్ లారీ ఎక్కడ వేసుకుంటూ పోతున్నారు చూడండి, లైట్లు వేసుకుని. ఏదో జరిగింది, ఏదో ఇష్యూ జరిగింది. ఇంకా కానీ చాలా స్పీడ్ కొడతారు బొబ్బళ్ళు, చాలా స్పీడ్ కొడతారు. వాళ్ళు కొట్టరు, మనలాగే ఉండదు. కొంచెం టైం పడుతుంది కదా, ట్రాఫిక్ ఇవన్నీ మనకి ఇబ్బంది ఉంటుంది కదా. ఇలా కరెక్ట్ కాదు, ముందు ఒక పోలీస్ వెహికల్ వెళ్ళిపోతే సైడ్ క్లియర్ చేసుకుంటానే వీళ్ళు నెక్స్ట్ 4 బళ్ళు వేసుకుని వెళ్తారు. చెత్తగా తయారేసుకుపోతారు వాళ్ళు. ఇదంతా గ్రీనరీ, ఇదంతా నాకు ఏంటి తెలియదు లోపల. నేను కనుక్కోలేదు ఏంటన్నా, నాకు తెలియదు. చాలా ఎక్కువ చేసినట్టు ఏం చెప్పింది మన దగ్గరికి. ఏంటి మరి పోలీసులు మనం ముందే వెళ్తున్నారు, అలాంటి వెళ్తే తిరిగి వెళ్తారు. కనిపిస్తుంది పరవానియా ఒకటిని, లోకల్ రోడ్డు ఒకటిని, పైన ఇంకోటి చదవలేదు నేను. నా పోలీసులను చూసి స్విచ్ చేయని చూసుకుంటే సరిపోయింది. పెట్రోల్ బంక్ ఉంది కనబడుతుంది మీకు, పెట్రోల్ బంక్ పక్కన లెఫ్ట్ సైడ్ పెట్రోల్ బంక్. సార్ ఏమో వైర్లు చూడండి బాబు, ఎన్ని ఉన్నాయి అమ్మా. ఎంత ఫైర్ స్టేషన్ పక్కన, సారీ పవర్ స్టేషన్. చచ్చిపోతాం హై వోల్టేజ్ పీస్లే మొత్తం. ఎంత దారుణంగా చూడండి అసలు, ఎన్ని రెండు కానీ బాగా ఒంటి చూపిద్దాం మీకు వెనకాల పోలీసులు లేకపోతున్నా. సరే కెమెరా ఉందిలే. కనబడుతున్నాయా? వచ్చేసినట్టే మనం మా ఇద్దరి. అబ్దుల్లా ముబారక్ వెస్ట్ అబ్దుల్లా ముబారక్ ఇక్కడికి వచ్చినప్పుడు మనం వచ్చేసాం మనం దరికి. అబ్దుల్లా అల్ ముబారక్ వెస్ట్ కనబడుతుందా? వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్ మార్కెట్ అంట. ఓకే, ఇది కదా అబ్దుల్లా ముబారక్ నుంచి వెస్ట్ నుంచి ఒక 40-30 కిలోమీటర్లు ఎంత ఉంది కాబా అనే లోపలికి. నేను వెళ్ళింది ఈ రూట్, మళ్ళీ దానికి ఏ రూట్లో ఉన్నదో నాకు తెలియదు కాబట్టి నేను వెళ్ళిన రూట్ గురించి మీకు చెప్తున్నాను. బాగుంది రూటు, కాదు నైట్ టైం అయితే చాలా రిస్క్. ఓకేనా, ఇంతటితో సమాప్తం. మళ్ళీ కలుసుకుందాం, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ఓకే బాయ్.